అందరికీ నమస్కారం. మీ వీణా రాయన్ ఫుడ్స్‌కి స్వాగతం. ఈరోజు రెసిపీ స్వీట్ పొటాటోతో బొబ్బట్లండి. స్వీట్ పొటాటో అంటే చిలకడ దుంపతో బొబ్బట్లు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్వీట్ పొటాటోని బాగా వాష్ చేసేసుకొని స్టీమ్‌కి ఉడకబెట్టుకోవాలండి. ఇడ్లీ కుక్కర్ గానీ, లేదంటే ఏదన్నా చిల్లులు గిన్నె ఉండిందనుకోండి, దాంట్లో కింద వాటర్ వేసి ఒక పాత్రలో చిల్లులు గిన్నెలో పెట్టేసి కుక్ చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలకి కుక్ అయిపోతాయండి. తర్వాత మనకి ఒక 250 గ్రామ్స్ మైదా పిండి గానీ, లేదంటే గోధుమ పిండి ఏదైనా మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది వేసేసుకొని ఒక బౌల్‌లో అందులో కొంచెం సాల్టు, తర్వాత కొంచెం నూనె వేసుకుంటూ వాటర్‌తో బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం లూజ్‌గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదండి. మనకప్పుడు ఈజీగా చేసేసే ప్రాసెస్ ఈజీ అవుతదనమాట. తర్వాత చిలకడ దుంపని బాగా ఒక 10 నిమిషాలు తర్వాత కుక్ అయిందో లేదో ఒకసారి ఇట్లా గరిటెతో పెడితే చాకు పెడితే మనకి సాఫ్ట్‌గా దిగిపోతుందండి. అప్పుడు తీసేసుకొని పీల్ తీసేసి దానికి మొత్తం అన్ని పీల్ తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోండి. మనకి ఇలా స్టీమ్‌లో ఉడకపెడితేనే మనకి గట్టిగా ఉంటుందండి. లేదంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా కుక్ చేసుకొని లేదంటే మీరు మిక్సీలో వేసుకొని గ్రైండ్ అన్నా చేసుకోవచ్చు. అలా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక కప్పు బెల్లం అంటే ఒక 250 గ్రామ్స్ అంటే మరి కొంచెం స్వీట్ ఎక్కువే అవుతుందండి. కొంచెం తగ్గించుకోండి. 250 గ్రామ్స్ కన్నా వేసేసుకొని కొంచెం వాటర్ వేసి కరిగించుకోండి. నేను తొందరలో అలానే వేశాను. కొంచెం టైం పట్టింది కరగడానికి. మీరు కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగినాక ఈ పేస్ట్ వేసేసి తర్వాత గ్రేటెడ్ అంటే కొబ్బరి కూర ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి కూర వేసేసి అందులో కొంచెం ఇలాచీ పౌడరు, తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని అప్పుడు మనకంతా కొంచెం హార్డ్‌గా అవుతుంది పిండి. కొంచెం గట్టిగా పడ్డాక దించేసేసుకోవడమే. తర్వాత ఒక బటర్ పేపర్ పెట్టేసేసుకొని కర్ర ఉంటుంది కదండీ, చపాతీ కర్రతో చపాతీ బేలను, పీట 2 తీసుకొని దాని మీద బటర్ పేపర్ పెట్టుకోండి. పెట్టేసేసుకొని అందులో మైదా పిండిని కొంచెం అలా ప్రెస్ చేసేసి అందులో కొంచెం చిన్న బాల్ అంతా తీసేసుకొని దీంట్లో పెట్టేసి చుట్టూతా పిండిని ఇలా సర్వ్ చేసేసుకున్నారంటే గిన అలా సెట్ చేసుకుంటే మనకి అందుకే అండి పిండిని చాలా లూజ్‌గా కలుపుకోవాలి. తీసేసుకొని మనకి కావాల్సినంత తీసేసుకొని ఇలా ప్రెస్ చేసేసినామనుకోండి మనకి కరెక్ట్‌గా సరిపోతుంది పిండి. పైనది మైదా పిండి, లోపలిది కూడా కరెక్ట్‌గా ఉంటుందప్పుడు. లేకపోతే ఎక్కువ పైన వైట్‌ది ఎక్కువ ఉందనుకోండి మనకి ఎక్కువ చపాతీ మాదిరి ఉంటుంది. సో, ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత చపాతీ బెల్లంతో అలా ఈజీగా రుద్దుకోవచ్చండి. తొందరగా అయిపోతాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని పెనం పెట్టేసేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుందండి దీనికి. రుద్దుకోవడానికి కానీ, పెనం మీద కాల్చుకోవడానికి కానీ. తర్వాత రెండు వైపులా బాగా పెనం హీట్ ఎక్కినాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి. తర్వాత రెండు వైపులా నెయ్యి కానీ, నూనె కానీ ఏదైనా వేసేసుకోండి. వేసేసుకొని చుట్టూతా కాల్చేసేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. తొందరగా అయిపోతాయి కూడా. బొబ్బట్ల కన్నా ఇది ఇంకా కొంచెం ఈజీ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఈ స్వీట్ పొటాటో బొబ్బట్లు ఒకసారి టేస్ట్ చేసి చేసుకున్న తర్వాత కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.